హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూసే రైల్వేలో భారీ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసిందండి. దాదాపుగా 22,195 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల జరిగిందండి. ఈ పోస్టులకి కేవలం 10th పాస్ అయి ఉంటే చాలు, ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ అనేది కూడా లేదు. కాబట్టి అర్హులున్న వారందరూ కూడా అప్లై చేసుకోవాలండి. ఈ వీడియోలో మీకోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాల్సింది ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది కూడా కంప్లీట్గా వివరాలు క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా మనం నోటిఫికేషన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే, సంస్థ వచ్చేసి భారతీయ రైల్వే, ఇండియన్ రైల్వే. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. పోస్టులు వచ్చేసి లెవెల్ 1 గ్రూప్ డికి సంబంధించిన పోస్టులన్నీ కూడా వారు విడుదల చేశారు. ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ అండ్ పాయింట్స్ మ్యాన్ కింద పోస్టులు ఉన్నాయండి. అర్హత వచ్చేసి కేవలం 10వ తరగతి లేదా ఐటీఐ లేదా ఎన్ఎస్సి అనేది ఉండాలి సర్టిఫికేట్. జాబ్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్, విశాఖపట్నంతో సహా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ఈ పోస్టులు కలవండి. స్పెషల్ పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసేటటువంటి అవకాశం ఉందండి ఇందులో. ఇక పోస్టులు చూసుకుంటే ఖాళీ వివరాలు 22,195 పోస్టులు ఉన్నాయండి. మొత్తంగా వెస్ట్రన్ రైల్వే, సదరన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే వంటి అన్ని జోన్లకు సంబంధించిన ఖాళీలన్నీ ఉన్నాయండి. ఇక లెవెల్ పే చూసుకుంటే మనకు లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ కింద శాలరీ అనేది పేమెంట్ చేస్తారండి. జోన్లు వారీగా పూర్తి ఖాళీ వివరాలను నోటిఫికేషన్లో అనెక్షన్ బిలో ఇవ్వబడ్డాయండి. నోటిఫికేషన్ లింక్ను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు చూసుకొని కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అండ్ డివిజన్కి సంబంధించిన వారు ఖచ్చితంగా చూసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇక శాలరీకి సంబంధించిన వివరాలు చూసుకుంటే, బేసిక్ పే వచ్చేసి 18,000 రూపీస్ ఉంటుందండి. లెవెల్ 1 ఆఫ్ 7th CPC మ్యాట్రిక్స్ కింద వాళ్ళు పే చేస్తున్నారండి. అండ్ దీంతో పాటు ఇంకొక విశేషం ఏంటంటే, అదనపు అలవెన్సెస్ కూడా ఇస్తారు. లైక్ DA, HRA, TA అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మొత్తంగా చూసుకుంటే చేతికి వచ్చే గ్రాస్ శాలరీ చూసుకుంటే నెలకు 25,000 నుండి 30,000 వరకు ఉండొచ్చు అని సుమారుగా చెప్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే, 100% ప్రభుత్వ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. అర్హత ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 10th క్లాస్ SSC ఆర్ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ ప్లస్ ITI, NCVT ఆర్ SCVT సర్టిఫికేట్స్ ఉండాలి. లేదా 10th క్లాస్ ప్లస్ NAC, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ పోస్ట్కి అర్హులు కారు. ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి అర్హులు అని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే యాజ్ ఆన్ డేట్ ఆఫ్ 1st January 2026కి క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నారు. జనరల్ వారికి వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తున్నారు. OBC వారికి 3 సంవత్సరాలు అంటే 36 ఏళ్ళ వరకు ఉంటుందండి. అండ్ SC/ST వారికి 5 సంవత్సరాల సడలింపు ఉందండి. 38 సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంటుంది. PWBD వారికి 10 సంవత్సరాల సడలింపు ఉంటుందండి. 43 ఏళ్ళ వరకు కూడా వారు అర్హులు అని చెప్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ కేటగిరీకి సంబంధించిన గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది దొరుకుతుందని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఇది ఒక ఆన్లైన్ రాత పరీక్ష అండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుందండి. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండి ఇది. తర్వాత ఫిజికల్ టెస్ట్ జరుగుతుందండి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్కి సంబంధించిన టెస్ట్ అండి. తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఉంటాయండి. కంప్లీట్గా ఒరిజినల్ సర్టిఫికేట్సే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి వారు వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్తున్నారో వారందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొనే వెళ్ళాలండి. ఇక దాని తర్వాత మెడికల్కి సంబంధించిన టెస్టులు ఉంటాయండి. వైద్య పరీక్షలు వచ్చేసి విజువల్ యాక్టివిటీ, మెయిన్గా కంటికి సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయండి.
ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయండి. దానికి వచ్చే కేటాయించే సమయం 90 నిమిషాలు ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మనం క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. కాన్ఫిడెన్స్ లేనటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయకపోవడం అనేది చాలా బెస్ట్ అండి. ఇక జనరల్ సైన్స్ 10వ తరగతిలో 25 మార్కులు ఉంటుందండి. సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్కి వచ్చేసి 25 మార్క్స్ ఉంటుందండి. అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ మరియు రీజనింగ్ వచ్చేసి చూసుకుంటే 30 మార్కులు అనేది ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అండ్ 20 మార్కులు ఉంటుందండి. నేను కంప్లీట్గా ఈ యొక్క ఆర్ఆర్బీకి సంబంధించిన ఎలా మనం ఈ సక్సెస్ అవ్వాలి, జాబ్ కొట్టాలనే దాని గురించి కంప్లీట్గా వీడియో చేశానండి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కూడా నేను ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. పరీక్ష వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలలోనే ఉంటుంది. ఇక మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే రైల్వే ఉద్యోగులకు కంటి చూపు అనేది చాలా ముఖ్యం కాబట్టి దీంట్లోనే వాళ్ళు మెడికల్గా టెస్ట్ అనేది జరుగుతుందండి. కేటగిరీస్ వచ్చేసి A2, A3, B1, BC, C1 కేటగిరీస్ కింద వాళ్ళు టెస్టులు జరుగుతుందండి. A2 స్టాండర్డ్ వచ్చేసి 6/9 అండ్ 6/9 డిస్టెంట్ విజన్, కళ్ళద్దాలు లేకుండా ఉండాలని చెప్తున్నారు. లాసిక్ సర్జరీ ఎవరికైతే చేయించుకున్నారో A2, A3 పోస్టులకు అర్హులు కాదని చెప్తున్నారండి. అప్లై చేసే ముందు మెడికల్ స్టాండర్డ్స్ అనెక్సర్ ఏలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా చూసుకోవాలని వాళ్ళు ముందుగానే వివరిస్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 500 రూపీస్ అండి. పరీక్ష రాస్తే 400 రూపాయలు రిఫండ్ అనేది వస్తుంది టెస్ట్ చేసిన వారికి. ఇక ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్ వారికి, మైనారిటీస్ వారికి, ఈబీసీ వారికి 250 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు. పరీక్ష రాసిన వారికి 250 రూపాయలు మొత్తంగా కూడా వాళ్ళకి రిఫండ్ ఇస్తారని చెప్తున్నారు. ఈ యొక్క అప్లికేషన్ ఫీజుని కేవలం పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేయాలి. యూపీఐ ద్వారా కానీ, కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పేమెంట్ చేయాలని చెప్తున్నారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అనేది అక్కడికి వెళ్ళాలంటే వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి అక్కడ ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. తప్పనిసరిగా ఓటీపీస్ వస్తాయి కాబట్టి మీరు సరిగా ఆధార్ నెంబర్స్ అనేది ఇవ్వాలండి. తర్వాత CN09/2025 నోటిఫికేషన్ లింక్ను క్లిక్ చేయాలండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే ట్యాగ్ ఉందో అది CN09/2025 అనేది ఉంటుందండి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వివరాలు నింపి ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దాన్ని మనం భద్రపరచుకోవాలండి. ఒక్కో అభ్యర్థి ఒక్క ఆర్ఆర్బీ జోన్ సంబంధించి మాత్రమే అప్లై చేయాలండి. డిఫరెంట్ జోన్స్లలో అప్లై చేయడానికి వీలుగా లేదు. ఇక ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది ఖచ్చితంగా వ్యాలిడ్ డీటెయిల్స్ ఇవ్వండి. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ టు నోట్ ఏంటంటే అప్లికేషన్ ప్రారంభం అనేది 31 జనవరి 2026 స్టార్ట్ అయిందండి. చివరి తేదీ వచ్చేసి 2 మార్చ్ 2026 వరకు ఉంటుందండి. ఇక ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి 4 మార్చ్ 2026 వరకు ఉందండి. మోడిఫికేషన్స్ ఏమైనా ఉండి మీరు సరి చేసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే 5 మార్చ్ నుంచి 14 మార్చ్ వరకు విండో ఓపెన్గా ఉంటుంది. అప్పుడు కూడా మనము ఈ మోడిఫికేషన్స్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక పరీక్ష తేదీ వచ్చేసి టెంటేటివ్లీ అక్టోబర్ 2026 వరకు ఉండొచ్చని వారు చెప్తున్నారు. అప్లై చేసేవారు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాబట్టి ముందుగానే మీరు స్కాన్ చేసుకొని పెట్టుకొని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఇక మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తాజా కలర్ ఫోటోనే మాత్రమే వాడాలి. మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఇది గుర్తుంచుకోండి. సిగ్నేచర్ వచ్చేసి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లోనే మాత్రమే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ అనే సిగ్నేచర్లో కంప్లీట్గా ఉండకూడదు. కంప్లీట్గా సిగ్నేచర్ అనేది మీరు రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తోటే ఉండాలి. సిస్టమ్ జనరేటెడ్ అనేది ఉండకూడదని చెప్తున్నారు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అప్లై చేసే సమయానికి వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. వారి యొక్క కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ వారు తెచ్చుకొని ఉండాలి అని చెప్తున్నారు. కరెక్షన్స్ వచ్చేసి అప్లికేషన్లో తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి 250 రూపాయలు ఫీజు అనేది చెల్లించాలని చెప్తున్నారు. కాబట్టి ముందుగానే మనం అప్లై చేసేటప్పుడే
జాగ్రత్తగా అప్లై చేసుకుంటే దీనికి సంబంధించింది మనకు ఇంకో అవసరం పడదని చెప్తున్నారు. ఇంపార్టెంట్ విశేషం ఇంకొకటి ఏంటంటే అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ ఖచ్చితంగా చదవండి, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా అక్కడ ఉంటాయి. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మీరు నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో రావడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో, ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్ మీకు తెలిసిన వారు ఉన్నారో వారందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇచ్చాను, ఖచ్చితంగా అక్కడ చూసుకొని చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.